నమస్తే న్యూస్ కు స్వాగతం. మండపేట రైతు బజార్ వద్ద వేంచేసి ఉన్న శ్రీ విజయదుర్గ అమ్మవారి ఆలయం వద్ద శుక్రవారం కావడంతో ఆలయ సేవకుల ఆధ్వర్యంలో అర్చకులు పిచ్చుకరాజు మధు అమ్మవారికి వేకోజామున వివిధ రకాల పుష్పాలు సుగంధ ద్రవ్యాలతో పంచామృత అభిషేకాలు నిర్వహించారు. ఆలయం వద్ద రాబోయే దసరా ఉత్సవాలకు ఆలయ సేవకులు బండారు కామరాజు తమ కమిటీ సభ్యులు భక్తుల సమక్షంలో కన్నుల పండుగ రాట ముహూర్తం చేశారు. అనంతరం ఆలయం వద్ద దాతల సహకారంతో 400 మంది భక్తులకు ఆలయ సేవకులు అన్నదానం నిర్వహించారు. మండపేట రైతు బజార్ వద్ద కొలువై ఉన్న అమ్మలగన్న అమ్మగా భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతున్న శ్రీ విజయదుర్గ అమ్మవారి ఆలయానికి భక్తులు వేకోజాం నుండి అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని విశేష పూజలు నిర్వహించారు. ఆలయ సేవకులు బండారు కామరాజు ఆలయ సేవకుల ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు పిచ్చుకరాజు మధు అమ్మవారికి వేకోజామున విశేష పంచామృత అభిషేకాలు నిర్వహించారు. ఆలయం వద్ద రాబోయే దసరా ఉత్సవాలకు ఆలయ సేవకులు బండారు కామరాజు తమ కమిటీ సభ్యులు భక్తుల సమక్షంలో కన్నుల పండుగ రాట ముహూర్తం చేశారు. అనంతరం ఆలయం వద్ద దాతల సహకారంతో ఆలయ సేవకులు బండారు కామరాజు తమ ఆలయ సేవకులతో కలిసి 400 మందికి అన్న సమారాధన చేశారు. శ్రీ మహాగణాధిపతయే నమః. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ స్వావక్రు క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్షరుతో భాద్రపద మాసం శుక్లపక్షం దశమి శుక్రవారం మహాపర్వదినం పురస్కరించుకుని శ్రీ గణపతి నవరాత్రి మహోత్సవంలో ఈరోజు మహాపర్వదినం కావున ఈరోజు అమ్మవారి యొక్క నవరాత్రి మహోత్సవాలు దేవీ శరన్నవరాత్రి మహోత్సవం నిమిత్తం అంకురారోపణ పందిర్రాట వేయడం జరిగింది. దీనికి ఆ యొక్క దంపతులు ఆ యొక్క భక్తులు సహకారంతో అందరూ కూడా ఇచ్చేసి అమ్మవారికి దర్శనం చేసుకుని వారందరి చేత భక్తులందరి చేత కూడా అమ్మవారు స్వయంకృతంగా అంకురారోపణ కార్యక్రమము పందిరాట వేయించుకున్నారు. అలాగే అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. అలాగే ఈ యొక్క దేవీ నవరాత్రి మహోత్సవంలో ప్రతిరోజు కూడా అమ్మవారు ఒక్కొక్క అలంకరణగా దర్శనమిస్తూ ప్రతిరోజు కూడా ఆ యొక్క అమ్మవారి యొక్క విజయవాడలో ఏ విధంగా నవరాత్రి మహోత్సవం జరుపుకుంటామో ఆ విధంగా మన యొక్క ఈ మండపేటలో రైతు బజార్ వద్ద వేయించేసినటువంటి విజయదుర్గ అమ్మవారి యొక్క శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవపేతంగా ఆ యొక్క విజయవాడలో అమ్మవారికి జరిగే విధంగా మనం పూజా కార్యక్రమాలు అలంకరణలు అలాగే అమ్మవారికి ధరించే ఆ యొక్క ప్రతిరోజు కూడా విజయవాడలో ఏ విధంగా ఆ వస్త్రం కడుతున్నామో చీర ఆ విధంగా అమ్మవారికి ఆ రంగు చీర కడుతూ ఆ యొక్క ప్రసాదాలు అదేవిధంగా పూజా కార్యక్రమాల్లో కూడా అలంకరణలు అమ్మవారికి జరిగే అలంకరణలు కూడా ఆ విధంగా విజయవాడలో జరిగే విధంగానే మన ఆ యొక్క అమ్మవారు ఆ యొక్క భక్తుల చేత జరిపించుకుంటున్నారు. కావున ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క శరన్నవరాత్రి మహోత్సవంలో ఆ యొక్క ప్రతి ఒక్కరు కూడా విచ్చేసి అమ్మవారికి దర్శనం చేసుకుని అమ్మవారికి జరిగే పూజా కార్యక్రమాల్లో పాల్గొంటూ అమ్మవారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుచున్నాము. ప్రతిరోజు కూడా అమ్మవారికి వివిధ రకాల పూజలు కుంకుమ పూజలు ఆ యొక్క చండీ హోమాలు ఆ యొక్క ఉదయం సాయంత్రం కూడా భవానీ దీక్షలు కార్యక్రమాలు జరుగును. ఈ యొక్క కార్యక్రమంలో ప్రతిరోజు కూడా భవానీలకి ఈ యొక్క మాండవీపురంలో ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి భవానీమాల ధరించడం ఆ భవానీలందరికీ కూడా ఈ యొక్క అమ్మవారి యొక్క సన్నిధానంలో భిక్ష ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్క భవానీ కూడా ఈ యొక్క మాలాధారణ అమ్మవారి సన్నిధానంలో వేసుకుని ఈ యొక్క భిక్ష ఇక్కడ స్వీకరించి అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారని మరీ కోరి ప్రార్థిస్తున్నాము. అలాగే ఈ యొక్క శరన్నవరాత్రి మహోత్సవంలో కూడా ప్రతిరోజు కూడా అమ్మవారి యొక్క ఆ యొక్క నవరాత్రి మహోత్సవంలో ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి సన్నిధానంలో అన్నదాన కార్యక్రమము జరుపుకుంటున్నది. కావున దాతలు సహకరించి ఒక అన్నదాన కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని మరీ కోరుచున్నాము. అలాగే మన యొక్క ఆ యొక్క గ్రామ పెద్దలైనటువంటి జొన్నబెల్లి సూర్యారావు గారు, యలమంచిలి శ్రీను గారు వారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క భక్తుల కృతంగా కమిటీ వారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క దేవీ నవరాత్రి మహోత్సవంలో అత్యంత వైభవేతంగా జరుగును. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని మరీ కోరుతున్నాం. సర్వే జనా సుఖినో భవంతు. భవాని మరి ఈ రోజున దేవీ నవరాత్రి సందర్భంగా అమ్మవారికి రాట మొత్తం జరిగింది. మెండపేట గాంధీనగరం రైతు బజార్ దగ్గర ఉండేటువంటి శ్రీ విజయదుర్గ అమ్మవారి ఆలయం ఒక కార్యక్రమాలు నిర్వహించడానికి విజయదశమి కార్యక్రమాలు నిర్వహించడానికి వాళ్ళ రాట మొత్తం చేయడం పండితులతో చేయించడం జరిగింది. అలాగే అతి సంఖ్యలో కూడా భక్తులు పాల్గొనడం జరుగుతుంది. మరి గుడి వస్తాన్ని చూడాలంటే మరి ఈ ఆలయ నిర్మాణానికి కూడా ఎప్పుడూ కూడా నిత్యం
ఇక్కడ నిత్య దోపదీప నైవేద్యాలు జరుపుకుంటూ మరి అలాగే అదే కాకుండా నిత్యం ప్రతి శుక్రవారం కూడా సుమారు దగ్గర 300 నుంచి 400 మంది వరకు కూడా మరి భోజనాలు పెట్టడం, అలాగే భక్తులు కూడా వచ్చి సహకరించి ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో పాల్గొని దానికి తగ్గ విరాళాలు కూడా ఇచ్చేటువంటి భక్తులు కూడా మరి అధిక సంఖ్యలో కూడా రావడం నిజంటే అమ్మవారి యొక్క ఆశీర్వచనాలు అందరికీ కూడా అందుతున్నాయి కాబట్టి ఆమె మీద ఉండేటువంటి భక్తిభావంతో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమాలను విజయవంతం చేస్తూ ఉన్నారు. అంటే ఈ ఆలయం నిర్మాణం చేసినప్పటి నుంచి కూడా ఆలయ కమిటీ సభ్యులు అందరూ కూడా ఒక దీక్షపోని ఈ యొక్క దేవినవరాత్రులు వచ్చినాయి అంటే దేవీమాల ధరించి మరి ఎంతో చిత్తశుద్ధిగా ఈ యొక్క భక్తిభావంతో ఈ యొక్క కార్యక్రమం జరుపుతూ అలాగే మరి ఈ యొక్క భవానీలు అందరికీ కూడా ఈ 40 రోజుల దీక్ష కార్యక్రమంలో కూడా మరి భోజన ఏర్పాట్లు కూడా చేస్తున్నామని చెప్పేసి మరి 8 రోజులు కూడా ఈ యొక్క భోజన కార్యక్రమాలు కూడా మరి భవానీలకు ఇక్కడే ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి ఆ భవానీ భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం M News ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.